కాడ ఆగుతలేరు వాళ్ళు. ఎంత చెప్పాలి నువ్వు పోయి నువ్వు ఎప్పుడు వేరవో ఎప్పుడు వస్తానరా అయ్యో నీ అమ్మాయి కూడా ఎంత చెప్పి తాగుతారా నువ్వు ఏం చేస్తావురా ఏం పని వస్తుంటావు సరిపోతాయి కదా చాలు కాల్చిన కాడికి చాలు అంత బాగా పనికాలు కాలుతా అంటే ఆయన గొర్రె నువ్వు ఎప్పుడైనా కొట్టుకొస్తాడు కులమైనడు కొట్టుకొస్తాడు కులంకానుడు కొట్టుకొస్తాడు సాధనైన కొట్టుకొస్తాడు శాటకానుడు కొట్టుకొస్తాడు మరి అవిటికి ఏం రోగం తీరికేనా పార్శ్వ రోగం వస్తుంది పుర్రతీవ్ర రోగం వస్తుంది దొమ్మ వస్తుంది కుర్రాశి వస్తుంది మాకు అన్న వచ్చినప్పుడు కొనుక్కులు పెట్టుకుంటా కాల్చుకుంటా మంచిగా చేసి నువ్వు మరిగా అరే నువ్వు కులం పడుకోని నమ్మాలంటే మేము 7 పట్టారు మంది గొర్రెల మంది ఒక్కరిగా కాయాలి. అంటే కొన్ని అంకరకాలు ఉన్నాయి ఎట్ట ఉరుకుతో తెల్లార వరకు భద్ర సెలం పోతా తీరా తెల్లార వరకు నేను తిరుపతి పోతా ఏమనుకుంటాను. అక్కడ అడగొచ్చిందేమో అడగ చూస్తావా నేను ఒకవేళ కుక్క ఉరికైతే బొక్కును పట్టింది అనుకో గిద 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 ఉరికి నీ అక్క నీ గుద్దని దంటే కాదు గిద 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 ఉరికి నీ అక్క కోండిగానే ముట్టి మీద దంటే నోట్లో ఉన్న బొక్కును పప్పు అని కప్పుద్ది. సరే కాస్తావు కానీ ఇగో ఈ గొర్రె కాసులు అంటే ఎట్నో కాస్తావు మరి గొంగడెత్తాను గొంగటి అందరి గొంగలు కుప్ప వస్తాను ఎవరి బరి ఆయనకి రుచాలే మరొకరి రుస్తే మరగాయకున్నాడు ఇలా రైట్ మేము ఇంటికి పోతున్నావు వచ్చినాక మన గొర్రె ముచ్చుకోండి. ఓహో గట్టంటవా ఏ అసలు మంచిగా రుస్తా పోతాను రాక గొంగట్టకు ఒకరి కుప్ప వచ్చిండ్రు కావాలి చెప్పిండ్రు కొన్ని రోజులంతా ఇంటికి పోతుండ్రు. కోకలు పోసిర్రు కోకలు రాజులు వెళ్ళిపోయి భగవంతుడు కోకల కండ చూసి కలకల కలకల కంట తల పెట్టుకుంటా ఇదేమి పరీక్షరా ఇదేమి అవమానం ఉన్నది చూసినవా మరి అయినా కానీ నేను ఒక్క గొర్రె గట్ట నొత్తాను నా గొర్రె తేలి పడతాయి పోలంట బండారు తీసిండు చూసిన కోకరైనా కొట్టే వరకల్లా ఏ గొర్రె కోక పోయి ఆ గొర్రె కంటుకున్నది చూసిన తెల్లంగా తెల్లారు తెల్ల కొల్లు కూసే బలబల తెల్లారు బ్రహ్మనాథుని వరకే గొల్ల రాజులు అంతా ఏమంటూ ఉన్నారు. బాలకోరు రైలుకోరా బాలవల్లిగా ఎక్కడున్నావురా నీ అమ్మ నేను సాన రోజులేగా మన గొర్రకడికి ఇంటికి రాక బాగా రోజులైన వాళ్ళే వారి నేను పొద్దుకి వచ్చిన వాళ్ళే ఇక నా పూరి సంబరం పడుకుంటా ఇక గట్టిగా పట్టుకోండిరా ఏంటిదా పూరి గట్టిగా పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి గడకరాయి గడకరాయ గడకొని చిరిపింది 2 రోజులు రాకపోతే ఇంటికాడ ఉండు గడకరాత పట్టుకున్నామని చెప్పి ఇక్కడ మీరు మంచిగా చేసారు కానీ వారి మరి నువ్వు ఎదురా రాయకోరు నేనా ఇవ్వ నేను పోదాం అనుకున్నారా పోదాం అనుకున్నా గానీ ఇక రాక వచ్చినావు అని చెప్పింది. ఇక మా పోరి కూడా తయారు చేసింది. ఇక తయారు చేసిన వాళ్ళు ఇక తెల్ల రాక ఇక పెట్టుకోకటే మేము పెట్టుకోకటా ఇక పెట్టుకోకటగా ఏం పెట్టుకున్నట్టు శుక్రవారం దేవికి శుక్రవారం దేవుడికి ఇంకా
ఇక పోదామా పోదాం పోరా వాడి ఇక మా అత్త ఇక్కడ ఉంది ఈ అనపాతం లేకుంటే ఇక్కడ ఉంటే అయితే పాడు అక్కడ పూడ వస్తే మంద మనకి కాళ్ళు ఉరికి మందల పట్ట చూడ నిలబడదా అంటే కాళ్ళు సకలంగా లేవు మరి కుక్కలకి వెళ్ళిపోయినాయి కావచ్చు మనకు ఎర్రమందను మరి ఎల్లిగడ పోతుంది మల్లిగడ పోలేదు మల్లిగడ పోతుంది ఎల్లిగడ పోలేదు అక్కడ ఇంటికానే ఉన్నావు మరి మన కుక్కలకి పాలు అయిపోయింది కావచ్చు అంటుండ్రు కొల్ల రాదు చూసిన వాక్కలు కానీ మరి ఒక అదురుతో నెట్టుకు వస్తా ఉన్నారు దండు కదిలింది రజంబాయి మంది కదిలింది రజంబాయి పడుతున్నారు వారి ఎలా మంచిగా ఉన్నాయి ఏ గొర్రె ఒక ఆగొర్రెక ఉన్నాయి అరే చిన్నోడా అరే పెద్దోడా గొర్రెకు నేను ఎంత మంచిగా వచ్చినా కానీ పిక్క తరకాలి వారా మరి ఎంత మంచిగా వచ్చిండ్రా వీడు వారికి నడుగా ఓసలు లేక పండుకున్న గొర్రెలు అరే గొర్రెలు వచ్చినది లెక్క కాదు అరే కులం కొరకు అయినట్టుకుంటే కాళ్ళు తాగుతుంది ఉంటది చిన్న పాలు పాలు పెట్టమన్నామో మనం పిల్లగాలు పాలు ఎండు అన్నారు ఆ పాలు ఎండు మేము ఎదిగంటే కలిసి సోదరుల బాయి కాడి పోయి వరకు నువ్వు పాలు విండి 7 కనుక ఆ పిల్లల పొదలు లోపల పెట్టి తొందరగా కప్పించు మేము చెప్పారా సరే మంచిది గొల్ల రాదు ఏం గొల్లలు మీరు ఎంత దూరమైనా 50 కొలకి 50 కాయలు గట్ల కాదు సరే మంచిగానే ఇక మరి మీరు మకారద వేసుకొని నీళ్ళు కడుతున్నారు ఆపరి నా ఎన్ని ఆకులు రాదులైనా కానీ చూసిన పాలు విండు అని చెప్పి ఎక్కడ అక్కడ వెళ్ళిపోయినరు బియ్యం పోతారా ఎక్కడ పోతారు దేవతానికి బట్టలు కట్టుకొని బియ్యం పోసుకొని సల్లమ్మటానికి సెలవు 10 పార్సులు ఇంట్లో పోసుకుంటే కనకవా మీరు కేతా కొయ్యాలనుకుంటే మీరు అందరు కొత్త బట్టలు కట్టుకోరు కొత్త బట్టలు లేదు చెప్పేది చేసుకోవాలని మేము బోట్ చెల్లు పెట్టినాక మీరు బట్టలు కట్టుకున్నాక ఆ కొత్త బట్టలతో వచ్చి కేతమ్మకు బియ్యం పోయిర్రి కేతమ్మ బియ్యం పోసినాక మీరు బియ్యం పోసుకోరి బియ్యం పోసుకున్న తర్వాత అప్పుడు పాసింగలు కట్టి సలనమ్ముడు ఉంటుంది అంటే ఇది చెప్తాను మీరు పాత బట్టలతో పోయాలని మీకు అంతకాలం పోయిర్రి అట్ట వాసులు వేసులేని ఇట్లా పోసుకున్నాయి ఎట్లా తిరమర అవుతుంది మీకు ఇట్లా నడుతుంది కాబట్టి ఏడా ఇట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చుంటారా
కాళ్ళకి బస్సు పెట్టి పాయగాలు పెట్టి పెట్టిపోయాలి. రోలుంటే అందుకే ఇక్కడ కూర్చోడు అన్న నేను పాట ఓడియం పోయాక ఓడియం పోసే పాటలు పాడతాం. ఇక్కడ కూర్చొని పోతే మేము పాటలు పాడతాం అని అంటే మీరు ఇద్దరిలో మనమే మాట్లాడితే